నానమ్మ స్టైల్‌లో పప్పుచారు చూపిచ్చేస్తాను. ఫస్ట్ అయితే కందిపప్పుని వేయించుకోవాలి. మా నానమ్మని ప్రాసెస్ చూపిస్తానే అంటే, ఆ హడావుడిలో మర్చిపోయింది నాకు చెప్పడం. తర్వాత ఒక గిన్నెలో పప్పు, అలాగే కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపే తాలింపు వేసుకుందాం మనము. నూనె పోసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకోవాలి. తర్వాత ఇంగువ, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, అలాగే ఫ్రెష్‌గా నూరిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయ ముక్కలు, టమాటాలు, మునక్కాయలు వేసుకోవాలి. ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పప్పు ఉడికిపోయాక పప్పుని మెత్తగా ఎనుపుకొని ఇలా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ ముక్కలు ఉడుకుతుంటే ఈలోపు చింతపండు పులుసుని కాగపెట్టుకుందాము. నానమ్మ డైరెక్ట్‌గా పోయదు, పచ్చివాసన వస్తుందంట. ఇలా మనకి కావాల్సినంత పులుసు ఉడకబెట్టుకొని ఆ ముక్కల్లో పోసేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి పోసుకోండి. మరీ పప్పులా కాదు, మరీ చారులా కాదు, గుత్తగా చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. మరి మీరేమంటారు?